తెలంగాణలో అధికార పార్టీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ఉద్యమం చేపట్టింది. స్పీకప్ తెలంగాణ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ డిజిటల్ ఉద్యమం సాగిస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యుద్ధానికి సిద్ధమైంది. స్పీకప్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రజా సమస్యలు, ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ముందు కాంగ్రెస్ నాయకులు పలు డిమాండ్లుంచారు. కరోనా కట్టడి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా పేషెంట్ల దగ్గర నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షల్లో వసూలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా బిల్లులు వేస్తున్న ప్రభుత్వ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించాలని, కరోనాతో చనిపోయిన పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సరైన వసతులు కల్పించలేని అసమర్థ ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి వెంటిలేటర్లు కానీ, ఆక్సిజన్ కానీ, ఇతర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ స్పీకప్ తెలంగాణ క్యాంపెయిన్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా వల్ల చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది చాలా నిరుపేదలు. కాంగ్రెస్ పార్టీగా ఈ స్పీకప్ తెలంగాణ క్యాంపెయిన్ నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఈ నిరుపేదలకి కరోనా వ్యాధి సోకడం వాళ్ళ తప్పు కాదు. ఇది ఒక న్యాచురల్ కెలామిటీయో, ఒక ప్రకృతి వైపరీత్యంలో చనిపోయేదానిగా పరిగణించి చనిపోయిన బీదవారికి, కరోనా వల్ల చనిపోయిన బీదవారికి, వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరోనా సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. కరోనా టెస్టులపై ప్రభుత్వం దొంగలెక్కలు చూపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు చేశారు. కరోనా వైరస్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కరోనా పరిస్థితుల్లో విద్యుత్ బిల్లుల్ని రద్దు చేస్తూ కిరాయిదారుల ఇంటి కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఈ కరెంట్ ఛార్జీలు అదే కాకుండా ఇంటి ట్యాక్సీలు కూడా మాఫీ చేయండి. మున్సిపాలిటీలు వచ్చి దర్వాజాలు విక్కపోతున్నారు. వచ్చి హైదరాబాద్లో కానీ, జిల్లాల్లో కానీ ఇంటి ట్యాక్సులు మొన్న జనవరి కరోనా వచ్చిన కాడి నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇంటి ట్యాక్సీలు మాఫ్. ఎవరు కూడా మున్సిపల్ అధికారులు ఇళ్లలో పోవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. డిజిటల్ ఉద్యమం ఇదంతా. కాబట్టి తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యం కాదు. ఇప్పుడు నీకు తెలంగాణలో ఉన్న ప్రజల ప్రాణాలు ముఖ్యం. కాబట్టి తక్షణమే ఈ 3 మాఫీ చేస్తూ ఆరోగ్యశ్రీలో ఎన్ని లక్షలైనా సరే ప్రజలు ఆడుకునేటట్టుగా ప్రభుత్వ ఆసుపత్రులకు జీవోలు ఇష్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఈ డిజిటల్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తీరును ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అధికార బలంతో గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దారుణాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం చేస్తున్న మీడియాపై అధికార, ధనబలంతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ గళాన్ని ప్రజలకు చేరవేసేందుకు స్పీకప్ తెలంగాణ పేరుతో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. కరోనా మరణాలకు బాధ్యులెవరు? తప్పెవరు? ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఎగుడు దిగుడు నిర్ణయాల ఫలితంగా ఈరోజు సంభవిస్తున్నటువంటి కరోనా మరణాలు కాదా? మనం అందరూ ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం విధించినటువంటి 100 రోజుల లాక్డౌన్ కాలక్రమంలో ఎన్నో కష్టాలున్నా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్లలో కూర్చొని పస్తులు ఉన్నటువంటి పరిస్థితి. అత్యవసర పని మీద ఏదైనా మెడిసిన్ కోసమో లేదా హాస్పిటల్ కోసం కూడా బయటికి వెళ్లాలంటే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని కొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అదే పోలీసులు తర్వాత మళ్ళీ బార్ షాప్ల కాడ, బీర్ షాప్ల కాడ మరి కాపలా ఉండి అమ్మించినటువంటి పరిస్థితి కూడా, అలాంటి నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకొని ఈ రోజు లాక్డౌన్ ఎప్పుడైతే ఓపెన్ చేసి విచ్చలవిడిగా